సభ్యులు మన రఘునందన్ రావు గారు మీతో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. నా పేరు డాక్టర్ వి మురళీధర్ గౌడ్, భాజపా రాష్ట్ర నాయక్, సీనియర్ నాయక్. మిత్రులకు నమస్కారం. గత 2-3 రోజులుగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో ఉద్ధరించినట్టు ఒకరికొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, టేపులో ఉంటున్నామని ఒక ఆయన, జల్లిగులో ఉంటున్నామని ఇంకొక ఆయన, వీళ్ళు మొత్తం ఏదో ఒక డ్రామాని, చీకటి దొంగ ఇద్దరు ఒకటే చేస్తున్నటువంటి డ్రామాని రక్తి కట్టించడానికి చేసేటువంటి ప్రయత్నం ఎలా కనబడతారు. పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటారు, కొత్త టేపులు అనుకొని బాబా బామ్మర్దులు ఇద్దరు రాండి, నా ఇల్లు ఏమైనా ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఉంటే శిఖమూలో ఉంటే తొందర కూలగొట్టండి అంటాడు. కేటీఆర్ అంటే ఆయన అంటాడు, 10 సంవత్సరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చేసిన ఆయన నడిస్తే కంప్యూటర్, ఆయన నడిస్తే ప్రపంచం గుర్తిస్తుంది, గొప్పగా గర్విస్తుంది అని చెప్పేటువంటి కేటీఆర్ అంటే ఆయన చెప్తాడు. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరి భూములున్నా, ఎవరి ఆస్తులున్నా అర్జెంటుగా కూలగొట్టురని అడుగుతాడు. నేను ఇద్దరిని అడుగుతున్నాను, మీరిద్దరు కూడా 2 విభిన్న పార్శ్వాలుగా 2 విభిన్న పార్టీలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీరు మీ బాధ్యతలు ఎందుకు మర్చిపోయినట్టు ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. టీవీలలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి. వెనకటికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడాడు, ఎన్ కన్వెన్షన్ ఊలగొట్టమన్నాడు అన్న, అప్పుడు చెప్పిండు, ఇప్పుడు ఊలగొట్టిండు, అప్పుడు చెప్పిండు, ఇప్పుడు ఊలగొట్టిండని సోషల్ మీడియాలో బాగా భజన చేసే తయారీ భజన చేసుకుంటారు. అసలు చెరువుల ప్రొటెక్షన్ కి సంబంధించి ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఎంతపాటి చిత్తశుద్ధి ఉంది అనేది తెలంగాణ సమాజం ముందు 2 నిమిషాలు నేను ఈ వాస్తవాలు ఉంచదలుచు. గౌరవనీయులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాగ్యనగర్లో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జాలకు గురైందని చెప్పి మొట్టమొదటిసారిగా 1994 ఎన్టీ రామారావు గారు లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే కంటే కొద్ది రోజుల ముందు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జా గురైతుంది, అక్రమ నిర్మాణాలు జరుగుతాయన్నప్పుడు రేచల్ చటర్జీ అనేటువంటి ఒక అధికారిని పంపించి మీరాలం ట్యాంకులో కట్టినటువంటి అన్ని అక్రమ కట్టడాలను కూలగొట్టండి అని చెప్పి చెరువుల పరిరక్షణ కోసం నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక ప్రారంభం చేసిండ్రు. భాగ్యనగర్ ఉన్నటువంటి చెరువుల్ని, కుంటల్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచన ప్రారంభమైంది. దీన్ని కంటిన్యూ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన ముందున్నటువంటి రిట్ పిటిషన్స్ 2006, 7, 8లో వేసినటువంటి చెరువుల పరిరక్షణ కోసం వేసినటువంటి రిట్ పిటిషన్లు అన్నింటినీ డిస్పోజ్ చేస్తూ 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో, శిఖంలో ఎక్కడ ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఎవరు ఏం కట్టినా కూలగొట్టమని చెప్తే దాన్ని అమలు చేస్తుందని చెప్పి అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీవోఎంఎస్ నెంబర్ 157 అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి, ఎప్పుడు తెచ్చింది ఇది? 6 ఏప్రిల్ 2010లో ఈ జీవో వచ్చింది. 2010 ఏప్రిల్ 6వ తారీఖు రోజు జీవో నెంబర్ 157ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు తీసుకొని వచ్చింది. ఇప్పుడు నేను కొత్తగా వేసిన హైడ్రాని, నేను కొత్తగా లేక్ ప్రొటెక్షన్ వేసిన అని బాగా మాట్లాడుతున్నటువంటి మిత్రులందరికీ కూడా జీవోఎంఎస్ నెంబర్ 157 డేటెడ్ 6/4/2010 ఏం చెప్తుంది అంటే, హైకోర్టు సూచనల మేరకు, ఇందులో రాసింది క్లియర్ గా, హైకోర్టు సూచనల మేరకి మెట్రోపాలిటన్ కమిషనర్ అంటే ఎంసీడీఏ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డీజీ ఆఫ్ ద పోలీస్, కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇట్లా 17 మందిని పెట్టి అప్పుడే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకి 2010లో జీవోఎంఎస్ నెంబర్ 157, ఈ జీవో నెంబర్ పేరు 157, జీవోఎంఎస్ నెంబర్ 157ని 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ జీవో తీసుకొచ్చిన దాని ఉద్దేశం ఏం రాసిండ్రు? ప్రొహిబిటింగ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, మేజర్ హోటల్స్, రెసిడెన్షియల్ కాలనీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ that generate pollution in the catchment area of Usman Nagar, Himayat Sagar, lakes and the villages. A list is hereby enclosed అని ఒక లిస్ట్ ఇచ్చింది. ఏ ఊళ్ళల్లో చెరువులు, కుంటలు ఏమేమి కబ్జాలు అవుతున్నాయి, ఎట్లయితున్నాయి, వీటిని ప్రొటెక్ట్ చేయండి. ఈ ప్రొటెక్ట్ చేసేందుకు
ఇగో ఈ 18 మంది అధికారులతో కూడి ఒక కమిటీ వేసినామని 2010లో ఒక కమిటీ వేసింది అప్పటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 94లో కోట విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసినటువంటి మీరాలం ట్యాంక్. అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు కదా, మీరాలం ట్యాంక్ ని శుద్ధి చేసిండ్రు. రేచల్ చటర్జీ గారు ఇచ్చిండ్రు నివేదిక, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని శుద్ధి చేసిండ్రు. ఏదో మీరాలం ట్యాంక్ ఉందేమో రేవంత్ రెడ్డి గారిని చూపెట్టుకున్నారు. లేదా పొద్దుగా లేస్తే భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ మాదేని దెబ్బలు తెచ్చుకునేటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. మీరాలం ట్యాంక్ ఆడున్నారు. అసలు మీరాలం ట్యాంక్ అనేది ఉంచిరా ఇప్పుడు కాలనీలు వచ్చినాయా? మరి దాన్ని ఎందుకు కూలగొడతలేము అనేది ఒక్కసారి హైదరాబాద్ ఆలోచించాలి. 1994 హైదరాబాద్ ప్రొటెక్షన్ కోసం రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక మేరకు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసి మీరాలం ట్యాంక్ లో కబ్జాలన్నీ తొలగించారు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తారంటే నేను తోలుకుంటున్నాను. గాడి మొదలు పెట్టాను. ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చారు, గొడవ చేసారు. ఎందుకు పోతుంది హైదరాబాద్? ఎవరు వస్తే ఏ పార్టీ అయితే నేను అందుకని ఏం చెప్తానంటే ఈ కేటీఆర్ పొంగులేట్లు ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంది. 2010లో జీవో వచ్చింది. తెలంగాణ ఉద్యమం బాగా పీక్ లో నడిచింది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పినాం? మా భూములు మాకే కావాలన్నాం. అదొక స్లోగన్. 14 స్టూడియోలు రాఘవేంద్రరావు గారు ఇట్లా పేరు చెప్పాలంటే చాలా మంది కబ్జా చేసుకున్నారు. ఆంధ్రలో పైన మా భూముల్ని మాకు రక్షించాలని ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేసింది. లాంగ్వేజ్ చాలానే ఉంది. 14 స్టూడియోలు అపార్ట్మెంట్లు వచ్చినాయి, సర్వీస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి. గొప్పగా చెప్పారు ఏమని, ఇక్కడ హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద బంగ్లాలు కడితే ఈ బంగ్లాలని ఎంక్రోచ్మెంట్లని జేసీబీ రిటాచ్ని తీసుకుపోయి వాటి మీద ఎర్ర సిరాతోటి రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు, వీటిని అన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చారు. నేను అడుగుతున్న కేటీఆర్, 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకా హైకోర్టు బైఫర్కేట్ కాలేదు. హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎం కన్వెన్షన్ కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు. సెల్ ఫోన్లోనే అంతా కనబడుతుంది కదా, మీకు గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఎన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్క పెట్టింది? ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. 2014 నుంచి 2024 దాకా చెరువులో పెట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాను జమ చేపిస్తారా చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్ కి 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పు. ఏదో పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో 10 పేర్లు చదివారు కేటీఆర్ గారు.